ఈ రోజు యొక్క యూత్ క్యాంప్ కొరకు ప్రభు యొక్క సన్నిధానంలో నేను ప్రార్థన చేసినప్పుడు ఏ అంశాన్ని నేను మాట్లాడాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాతో చెప్పాడు, నా జీవితం క్రీస్తుకే అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితం క్రీస్తుకే అని చెప్పాడు. అదే అంశాన్ని బట్టి నేను దేవుని వాక్యాన్ని చెప్పాలని నీ యొక్క ముందన నిలబడి ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ఒక వ్యత్యాసమైన రోజు. ఆమేన్, హల్లెలూయా. సాధారణమైన రోజు కాదు ఇది. అసాధారణమైన కార్యాలు నా దేవుడు చేయబోయే రోజు. ఆమేన్, హల్లెలూయా. నన్ను అసాధారణమైన వ్యక్తులుగా ఇక్కడి నుంచి ఒక సైన్యంగా ఇక్కడి నుంచి బయట పంపించే రోజు. ఆమేన్, హల్లెలూయా. ఏదో వచ్చాము ఏదో పోయాము కాదు, ఏదో ఒకటి సాధించి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలోనే నాకు ఇష్టమైన చాలా చాలా ఇష్టమైన ఇద్దరు వ్యక్తులను మీకు ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఒకటి మోషే అనే దేవుని సేవకుడు. మోషే అనే దేవుని సేవకుడు. ఈ సేవకుని యొక్క జీవితమును కూర్చి క్లుప్తంగా మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మోషేను దేవుడు ఏ విధంగా ఉపయోగించాడు అన్నది మనందరికీ తెలుసు. వాక్యంలో మనం చూస్తున్నాం, మోషే యొక్క చేతిలో ఉన్న కర్రని తీసి ఫరో యొక్క రాజు యొక్క ముందట వేస్తానే ఆ కర్ర పాముగా మార్చబడింది మనం చూస్తూ ఉన్నాం. అదే కర్రని తీసి ఏటి నీటి పైన కొట్టిన వెంటనే అది రక్తంగా మార్చబడింది మనం చూస్తూ ఉన్నాం. అదే కర్రని చూసి ఐగుప్తు దేశం వైపు చాపిన వెంటనే 3 దినముల వరకు అంధకారంగా మార్చబడిందని చెప్పి మనం చూస్తున్నాం. అదే మోషే అదే కర్రతో ఆకాశం వైపు అట్లే ఆ కర్రను చూపించిన వెంటనే వడగండ్లను భయంకరమైన ఉరుములతో కూడిన వడగండ్లు పడి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న అనేక జంతువులు అనేక మనుషులు కూడా నాశనమైపోయారని చెప్పి బైబిల్ వాక్యంలో చెప్పబడుతుంది. అదే మోషే తన చేతిలో ఉన్న కర్రని తీసి ధూళిని అట్లా కొట్టిన వెంటనే ఆ ధూళి చేత ఆ యొక్క ఐగుప్తు దేశం అంతా పేరుతో మనుషులకు జంతువులందరికీ నింపబడిందని చెప్పి చూస్తూ ఉన్నాం. అదే మోషే తన కర్రను తీసి ఎర్ర సముద్రం వైపు అట్లే చాపిన వెంటనే ఎర్ర సముద్రం కూడా 2గా చీల్చబడింది. అదే మోషే అదే కర్రతో మరలా అదే సముద్రం వైపు మరలా చాపిన వెంటనే చీల్చబడిన సముద్రం 2గా మరలా పొంగి పారుతున్నదే మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే మోషే అదే కర్రతో ఆ బండ పైన 2 బార్లు కుట్టిన వెంటనే జీవ జలములు అట్లే నీళ్లు ప్రవహిస్తూ ఉన్నదే మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మోషేను దేవుడు ఏ విధంగా అద్భుత రీతిగా ఉపయోగించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సాధారణమైన వ్యక్తి మోషే, సాధారణమైన ఒక కర్రే, కానీ ఎందుకు దేవుడు అంతగా ఉపయోగించాడు? దేవుడు ఎంత అద్భుత రీతిగా కర్రను చాపితే అద్భుతం జరుగుతుంది, కర్రను పెడితే అద్భుతం జరుగుతుంది, కర్రను వేస్తే అద్భుతం జరుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మోషేను ఉపయోగించిన దేవుడు అప్పుడును ఇప్పుడును మార్పు లేని దేవుడు. ఆమేన్ చెప్పరా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మోషేలా ప్రతి ఒక్కరూ వాడబడాలనేదే దేవుడి యొక్క ఉద్దేశం. ఆమేన్, ఆమేన్. కొత్త నిబంధన గ్రంథంలో మరి ఒకరు నాకు చాలా ఇష్టం అండి. ఆయన పేరు పేతురు. పేతురు అంటే నాకు చాలా ఇష్టం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పేతురును గురించి మన అందరికీ తెలుసు. దేవుడు ఎంతగా అద్భుత కార్యాలు చేశాడు, అతని పరిచర్యలో ఎంతగా వాడుకున్నాడని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం చెప్పబడుతూ ఉంది. దేవాలయంలోకి వెళుతున్న సమయంలో గుడ్డివాడైన ఒక వ్యక్తి భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. వాడు అంటున్నాడు, అయ్యా నాకు ఏదైనా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నప్పుడు పేతురు చెబుతూ ఉన్నాడు, నా దగ్గర బంగారైనను వెండైనను నా దగ్గర లేను, కానీ నా దగ్గర నజరేయుడైన యేసు నామం ఉందని చెప్పి అట్లే లేపాడు. లేచి పరిగెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే పేతురు ఊళ్ళో తన యొక్క గ్రామంలో నడిచి వెళుతూ ఉంటే ఆ గ్రామం అంటా ఉంటుంది, పేతురు మన గ్రామంలో వస్తూ ఉన్నాడు, ఈ ప్రాంతంలో ఈ దారిలో వస్తూ ఉన్నాడు, ఎటువంటి వ్యాధులైనా సరే రండి రండి అని చెప్పి అందరూ యొక్క పేతురు యొక్క నీడ పడితే చాలు బాగుపడతారని చెప్పి అనేక వ్యాధిగ్రస్తులు అనేక అపవిత్రాత్మతో పట్టిన వాళ్ళు అందరూ తీసుకుని వచ్చేశారు. ఆయన నీడ దగ్గర పెడుతూ ఉన్నారు. ఆయన నీడ పడుతూ ఉంటేనే అద్భుతాలు జరిగి స్వస్థతలు జరుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అదే పేతురు చని
చనిపోయిన తబితాని ఒక సహోదరి ఎదుట మోకాలు నుంచి ప్రార్థన చేసిన వెంటనే చనిపోయిన దానిలో కూడా ప్రాణం వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే పేతురు ఒక వాక్యోపదేశం చేస్తే 3000 మంది రక్షింపబడ్డారు. మరి ఒక వాక్యోపదేశం చేస్తే 5000 మంది రక్షింపబడ్డారు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత అద్భుతమైన కార్యాలు, ఎంత ఆశ్చర్యంగా దేవుడు ఉపయోగిస్తున్నాడు. ఒక మోషేని ఉపయోగించిన దేవుడు, ఒక పేతురును ఉపయోగించిన దేవుడు నిన్నును నన్నును ఉపయోగించడా? ఉపయోగించడా? నిన్ను ఉపయోగించడా? ఉపయోగించడా? ఆ మాట చూస్తుంటే మీలో విశ్వాసం నాకు బయట బాగా కనబడుతుంది. వాళ్ళంతా పరిశుద్ధులయ్యా, నేనెక్కడా అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మోషేను పేతురును ఇద్దరు భయపడిన వ్యక్తులు. ఐగుప్తులో ఉన్న వారికి భయపడి పరిగెత్తిన మోషే, చిన్న పాపకు భయపడిన పేతురు, మనలాంటి స్వభావం కలిగిన మానవులు, వారిని ఉపయోగించినప్పుడు నిన్ను నన్ను ఉపయోగిస్తాడా? ఉపయోగించడా? చెప్పండి, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఇటువంటి మహిమను ఘనతను పొందడానికి ఆర్ యు రెడీ? చెయ్యి లేపి దేవుని మహిమ పరచండి. ఈ రోజు అటువంటి అద్భుత కార్యాలు మన దేవుడు మన మధ్య చేయబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మోషే యొక్క జీవితంలో తన జీవితాన్ని కొంచెం క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను. బాగా గమనించండి. పాంప్లెట్ లో ఏం వేశారు? ఓ యవనుడా, నీ పయనం ఎందా కానీ. మోషే యొక్క పయనం ఎందా కానీ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. మోషే ఫరో యొక్క కుమార్తె యొక్క పెంచబడ్డాడని మనకు తెలుసు. అంతఃపురంలో ఫరో యొక్క కుమార్తె యొక్క అంతఃపురంలో సుఖ భోగములతో లగ్జరీ అయిన జీవితంలో జీవిస్తూ 40 సంవత్సరాలు జీవించాడండి. తరువాత తన సహోదరుని చూడడానికి తాను వెళ్ళాడు. తాను సహోదరులు అక్కడ భయంకరమైన వేదన అనుభవిస్తున్నది చూశాడు. అక్కడ వేదన పరుస్తున్న ఓ వ్యక్తిని బానిసలుగా చేసి ఓ వ్యక్తి వేదన పరుస్తున్న ఆ వ్యక్తిని అక్కడక్కడే చంపేశాడు. తద్వారా ఆ వ్యక్తి చనిపోయిన వెంటనే మరుసటి రోజు మరి యొక్క సంభవం జరుగుతుంది. ఇద్దరు సహోదరులు పోట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ పోయి మధ్యస్థం చేస్తామని వెళ్ళాడు మోషే. అక్కడ వెళ్ళిన వెంటనే వాళ్ళు అంటూ ఉన్నారు, మాకు మధ్యవర్తిగా అధికారిగా ఉండడానికి నీవెవరు? ఐగుప్తులో ఒకరిని చంపేస్తావు, మాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పిన వెంటనే భయం వేసిపోయింది. ఇకపైన ఇక్కడ ఉన్నట్లయితే మనం ప్రాణం పోతుంది అనుకున్నాడేమో. అక్కడి నుంచి మరలా మీదియాన్ దేశానికి వచ్చేసాడు. 40 సంవత్సరాల తర్వాత మీదియాన్ దేశంకి వచ్చాడు. 40 సంవత్సరాలు అదే మీదియాన్ దేశంలో మరలా ఉన్నాడు. మొత్తం 80 సంవత్సరాలు అయిపోయాయి. ఆమేన్, హల్లెలూయా. 80 సంవత్సరాలు తన జీవితం అంతా గడిచిపోయింది. ఈ 80 సంవత్సరాలు ఏమైనా సాధించాడా అంటే ఏమీ సాధించలేకపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అతని జీవితంలో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనే గమ్యం అతనికి లేదు. ఆమేన్, హల్లెలూయా. ఏదో వస్తున్నాం, ఏదో చేస్తున్నాం, ఏంటి నా జీవితం యొక్క ఫ్యూచర్ ఏంటి, నా జీవితం యొక్క భవిష్యత్తు ఏంటి తెలియదు. తన పయనం ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అటువంటి జీవితంలో జీవిస్తున్న మోషేను, నీ పయనం ఇది కాదయ్యా, నీ ప్రయాణం ఇది కాదయ్యా, నీ పయనాన్ని, నీ గమ్యాన్ని నేను మార్చబోతున్నానని చెప్పి ఓ రోజు నా దేవుడు ముళ్ళ చెట్టు ద్వారా దహించు అగ్ని చేత మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పయనం ఎటు పక్కపోతూ ఉన్నావు? నీవు పొందవలసింది ఇది కాదు, నీవు వెళ్ళవలసిన జీవితం ఇది కాదు. నీ జీవితాన్ని మార్చబోతున్నాను, నీ పయనాన్ని మార్చబోతున్నానని చెప్పి తన పయనాన్ని మార్చేశాడు. 80 సంవత్సరాలు వృధాగా జీవించాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దర్శించాడో తరువాత అతని పయనం మార్చబడింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అధికారమును, శక్తిని ఇచ్చి పంపించి దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక శక్తివంతమైన పాత్రగా మోషేను వాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే విధంగా ఈ పేతురు యొక్క గమ్యాన్ని కూడా మనం చూడాలి. దేవుడు పేతురుని ఎక్కడ సంధించాడు మీకు చెప్పండి, చూస్తాం.
ఎక్కడ ఎక్కడ చేపలు పట్టేటప్పుడా చెప్పండి, పర్లేదు, ఎవరు ఏం చెప్పినా పర్లేదు. దేవుడు పేతురుని ఎక్కడ దర్శించాడు? ఎక్కడ? నా ప్రియ సహోదరి సహోదరుడా, బాగా గమనించండి. బైబిల్ గ్రంథంలో తేటగా చెప్పబడి ఉంది. యోహాను 1వ అధ్యాయంలో ఉంది. దయచేసి మీరు ఇంట్లో చదువుకోవచ్చు. ఇక్కడ చూడండి. యోహానుకు శిష్యులు ఉన్నారు. వారిలో ఒక ఇద్దరు యోహాను దగ్గర ఉన్నారు. ప్రవక్త అయిన యోహాను దగ్గర ఉన్నారు. ఆ యోహాను ప్రవక్త ఓ రోజు యేసు ప్రభు నడిచి వెళ్తూ ఉంటే తన శిష్యుల దగ్గర చెబుతూ ఉన్నాడు. అదో వెళుతూ ఉన్నాడు, దేవుని గొర్రె పిల్ల అని చెప్పి యేసయ్యను చూపించాడు. హల్లెలూయా. యేసయ్యను చూపించిన వెంటనే ఈ ఇద్దరు శిష్యులు అనుకున్నారు ఆయనే మెస్సియా అని కనుగొనిన వెంటనే ఆ ఇద్దరు శిష్యులు వెంటనే యేసయ్య దగ్గరకు వెంబడిస్తూ వచ్చారు. యేసయ్య దగ్గర వెంబడిస్తూ ఉంటే యేసయ్య అడిగాడు, ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు అని అడిగాడు. వెంటనే వాళ్ళు చెప్పారు, అయ్యా మీరు ఎక్కడ ఉన్నారు అని చూడాలి, మీతో కూడా ఒక రోజు ఉండాలి అనుకుంటున్నా అని చెప్పాడు. వెంటనే ఆయన ఉన్న స్థలానికి చూపించాడు. అక్కడే ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు శిష్యుల్లో ఒకరి పేరు అంద్రేయ. ఆ అంద్రేయ అనే ఈ యొక్క వ్యక్తి యొక్క సహోదరుడే ఈ సీమోన్ అనే పేతురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంద్రేయ అనే ఈ వ్యక్తి వెంటనే తన సహోదరుడైన సీమోను దగ్గరకు వెళ్ళి చెబుతూ ఉన్నాడు, మేము మేసయ్యను కనుగొంటిమి అని చెప్పి తన యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క ఆశను అతనితో పంచుకున్నాడు. అట్లయితే నేను కూడా చూడాలి, రా వెళ్దాం, రా చూస్తాం అని చెప్పి అంద్రేయ అనే ఈ వ్యక్తి మొట్టమొదటిసారిగా యేసు ప్రభు దగ్గరకు ఈ పేతురు తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. తీసుకువెళ్ళాడు. సరే, తీసుకువెళ్ళిన వెంటనే అక్కడికి వెళ్ళిన వెంటనే నేను అనుకుంటున్నాను, యేసయ్య ఇతడు నా యొక్క సహోదరుడైన పేతురు అని చెప్పి సీమోన్ అని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇకపైన నీవు సీమోనుగా కాదు కేఫాగా ఉంటావని చెప్పి దేవుడు చెప్పాడు. నేను బైబిల్లో దీనికి ఆధారాలు ఉన్నాయండి, వాక్యంలో మీరు చూడండి. కానీ ఈ సంభవం అయిన తర్వాత ఈ సీమోన్ అనే ఈ పేతురు ఏం చేశాడు, యేసు ప్రభువును కొద్ది రోజులు ఒకవేళ వెంబడించి ఉండవచ్చు. ఇతను అనుకున్నాడు, నేను వెంబడించి ఏం ప్రయోజనం, ఎంత కాలంగా నేను వెంబడించగలను, ఎన్ని రోజులు వెంబడించగలను, నాకు చేపలు పట్టాలి, నా కుటుంబం జరగాలి, అటువంటప్పుడు నేను ఈయనని వెంబడించి నాకేం దొరుకుతుంది అని చెప్పి వెంటనే ఏం చేశాడు, యేసు ప్రభువును వదిలి తాను ఏం చేశాడు, మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. అన్ని జరిగిపోయాయి. కానీ మరలా యేసు ప్రభు ఆ యొక్క సీమోనును పేతురుగా మారుస్తానని వాగ్దానం చేశాడు. అమ్మా, హల్లెలూయా. ఆ మాట చెప్పున దేవుడు అదే సీమోను వెతికి వెళ్ళాడు. అమ్మా, హల్లెలూయా. పరిచర్య వద్దనుకు నువ్వు అనుకున్నావు, కానీ పరిచర్యలు నువ్వు నాకు కావాలి. అమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు వద్దనుకు నువ్వు వెళ్ళిపోయావు, కానీ నాకు నువ్వు కావాలి. అమ్మా, హల్లెలూయా. నిన్న సిస్టర్ చెప్పారు, నేను లేకుంటే యేసయ్య ఏమి చేయలేడు, అదే యేసయ్య లేకుండా నేను ఏమీ చేయలేడు. హల్లెలూయా. నిజమేనండి. పేతురుకి ఖచ్చితంగా పేతురు ఖచ్చితంగా యేసయ్యకు కావాలి. అందుకే యేసయ్య ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. అతని బోట్లో ఎక్కాడు. అతన్ని లోతుగా పొమ్మని చెప్పాడు. వలలు వేయమన్నాడు. వలలు వేశాడు. చేపల చేత నింపబడ్డాయి. వెంటనే పేతురుకు అర్థమైపోయింది, నేను ఎంత పాపాత్ముణ్ణి, ఆయన వెంబడించినప్పుడు నాకు ఏది దొరకదు, నా కుటుంబాన్ని నేను ఏ విధంగా పోషించగలను, అయ్యో సేవాన్ని నేను వెళ్ళిపోయినట్లయితే నా జీవితం పాడైపోతుంది కదా అని చెప్పి నా కుటుంబాన్ని ఆలోచన చేసి నేను వచ్చేసానే. ఇప్పుడు చూస్తే రాత్రంతా శ్రమపడి ఎన్ని ప్రయత్నం చేసినా ఒక్క చేప దొరకని నాకు దేవుడు వాళ్ళంతా నింపబడిన ఆ యొక్క పడవంతా నింపబడిన బహు అద్భుత చేపలతో నింపాడంటే కారణం నన్ను మరలా ప్రేమించి నన్ను వెతికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు చెప్పాడు, నీ గమ్య పయనం ఇది కాదు. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రయాణం ఇది కాదు, మరి ఏదయ్యా ప్రభు అంటున్నాడు, నీవు నన్ను వెంబడించు, నిన్ను మనుషులను పట్టు జాలరగా చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేక యవ్వనస్తుల యొక్క జీవితంలో తమ యొక్క పయనం ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. కొంతమంది ఉద్యోగం చేసుకోవాలి,
కావాలి, బాగా సంపాదించాలి, బాగా ఆశీర్వదింపబడాలని కొంతమంది. అయినా నా జీవిత భవిష్యత్తు ఏమవుతుందో తెలియదని కన్ఫ్యూషన్స్. నాకు చదువు బాగా రావడం లేదు, ఏ ఉద్యోగాన్ని చేయబోతాను, ఏ విధంగా కుటుంబాన్ని పోషింపబోతున్నానో ఏమో, నా భవిష్యత్తులని ఏం చేయబోతున్నానో తెలియదు. అది కొంతమంది యొక్క భవిష్యత్తు. ఇంకా కొంతమందికి అయితే సేవకు వెళ్దామా వద్దా, వెళితే ఎట్లా కుటుంబాన్ని పోషింపబడుతుంది, ఎట్లా నా జీవితం పోషింపబడుతుంది, తిరిగి నా జీవితం ఇట్లే అయిపోతుందేమో, అక్కడికి వెళ్లి నేను అవమానపడడం కన్నా ఇట్లే ఉండొచ్చేమో అని కొంతమంది పయనం. ఈ విధంగా ఏదో ఒక రకంగా ఎంతో మంది ఏదో ఒక పయనంలోనే ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా యేసుక్రీస్తు ప్రత్యేకించి ఈ రోజు మోషేను ఏ విధంగా ముళ్ళ చెట్ల ద్వారా, దహించు అగ్ని ద్వారా మోషేను ఏ విధంగా దర్శించాడు, అదే సీమోను పేతురును ఏ విధంగా దర్శించాడు, ఈ రోజు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీ పయనాన్ని మార్చుకోవాలని, నీ గమ్యాన్ని మార్చుకోవాలని, నీవు ప్రయాణించే ప్రయాణంలో మార్పు రావాలని నీతో మాట్లాడబోతున్నాడు. మోషేను అద్భుత రీతిగా దేవుడు వాడుకున్నాడు, పేతురును అద్భుత రీతిగా వాడుకున్నాడు. నిజమే, నా గమ్యాన్ని కూడా నేను, నా పయనాన్ని కూడా నేను దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు మోషేను ఆశీర్వదించినట్లుగా, పేతురును ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదిస్తాడా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? ఒకవేళ ఉద్యోగంలో అయినా సరే, పరిచర్యలో అయినా సరే, ఏ స్టడీస్ లో అయినా సరే, ఏ కార్యంలో అయినా సరే దేవుణ్ణి నేను వెంబడిస్తే అటువంటి ఆశీర్వాదం నాకు దొరుకుతుందా అని ఈ రోజు చాలా మంది యొక్క ప్రశ్న. హల్లెలూయా, హల్లెలూయా. మోషేను ఉపయోగించాడు, పేతురును ఉపయోగించాడండి. నిజమేనండి. అటువంటి అద్భుతకరమైన పాత్రగా నేను మార్చబడాలంటే నేను ఏం చెయ్యాలి? చెప్పండి, అందరూ చెప్పండి. నేను ఏమి చెయ్యాలి? ఆమేన్. మోషేను దేవుడు అంత అద్భుతకరుడుగా, ఆశ్చర్యంగా అద్భుతాలు చేశాడంటే కారణం ఉందండి. ప్రియ సహోదరి సహోదరుడా, హెబ్రీ పుస్తకంలో 11వ అధ్యాయంలో 24వ వాక్యాన్ని దయచేసి చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకుని అల్పకాలపు పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుటకు ఒప్పుకొనలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మోషేను గురించి వ్రాయబడి ఉంది. మోషేను ఇంతగా అద్భుతంగా దేవుడు వాడుకున్నాడంటే కారణం ఏంటి, దానికి అన్న విషయం ఏంటి, దానికి కారణాలేంటి అన్నది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఇంతకు ముందే మోషేను గురించి చెప్పినప్పుడు, మోషే 40 సంవత్సరములు ఐగుప్తు దేశంలో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా ఉండి 40 సంవత్సరాలు అంతఃపురంలో రాజభోగంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ కొరత లేదు, అన్ని సుఖభోగములతో రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా ఎంతో ఘనతగా, ఎంతో మహిమగా, ఎంతో ఆశీర్వాదకరంగానే అతని జీవితం కొనసాగింది. ఆమేన్, హల్లెలూయా. కానీ అతని సహోదరులు చూడడానికి వెళ్ళినప్పుడు తన సహోదరులకు జరిగిన అన్యాయాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఆమేన్, హల్లెలూయా. మోషేను దేవుడు ఉపయోగించడానికి కారణం తన యొక్క సహోదరులకు అన్యాయం జరుగుతూ ఉంటే సహించుకోలేకపోయాడు. అందుకే ఆ యొక్క ఐగుప్తుని చంపివేశాడు. అంతేకాదు నా ప్రియ సహోదరి సహోదరుడా, మరుసటి రోజు జరిగిన ఆ యొక్క సమయంలో కూడా ఇద్దరు పొట్లాడుకుంటూ ఉంటే వారి దగ్గర మధ్యవర్తిగా, అధికారిగా పోయి దానిని న్యాయం చేయాలని వెళ్ళాడు. కానీ అక్కడ జరిగిన సంభవం నిమిత్తం వారు ఆ యొక్క ఐగుప్తుని చంపిన
విషయాన్ని తెలిపిన వెంటనే ఆ యొక్క ప్రాణ భయంతో అతడు పారిపోయి మరలా మీదియాన్ దేశానికి వచ్చేశాడు. మీదియాన్ దేశానికి వచ్చిన ఈ యొక్క మోషే యొక్క హృదయంలో కసి పెరిగిపోయింది. రగిలిపోతూ ఉన్నాడు ప్రతిరోజు. అయ్యో, ఐగుప్తులో నా జనులు, నా సహోదరులు, నా కుటుంబస్తులు, ఐగుప్తు దేశంలో నా ఇశ్రాయేలు ప్రజలు బానిసులుగా చితకబడుతున్నారే, వారు అన్యాయంగా నాశనమైపోతూ ఉన్నారే, అన్యాయంగా వారు బలైపోతూ ఉన్నారే, వారిని విడిపించాలని అనుకున్నా నేను అక్కడ విడిపించలేక వచ్చేసానే, పారిపోయి వచ్చేసానని చెప్పి ఓ ప్రక్క అతని హృదయంలో మండిపోతూ ఉంది. 40 సంవత్సరాలు అతడు మండిలో వేదనతోనే ఉన్నాడు. అతనిలో ఉన్న గుణాతిశయం ఏంటో తెలుసా నా ప్రియ సహోదరి సహోదరుడా? అతడు అనుకొని ఉంటే తిరిగి అదే ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్లి ఉండవచ్చు. అదే యొక్క ఫరో యొక్క కుమార్తె యొక్క ఇంటి దగ్గర అంతఃపురంలో లగ్జరీ అయిన జీవితాన్ని సుఖభోగంగా జీవించి ఉండవచ్చు. ఆమేన్, ఆమేన్. కానీ మోషే యొక్క హృదయంలో అటువంటి ఐగుప్తు దేశానికి, అటువంటి ఫరో యొక్క కుమార్తె యొక్క ఇంటి దగ్గరకు వెళ్లి ఆ యొక్క ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఆ పాపము భోగాలకు నేను అలవాటు పడడం నాకు ఇష్టం లేదు. అక్కడ ఉన్న ధనము కంటే, అక్కడ ఉన్న అల్పమైన పాప భోగముల కంటే నా జనులు నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా జనులు కావాలి, నా జీవితం కాదు. నాకు ముఖ్యం నా జీవితం కాదు. నా జీవితం, నా భార్య, నా పిల్లలు, ఇటువంటి జీవితాన్ని జీవించి వృధా చేసుకున్నాను. 80 సంవత్సరాలు వృధా చేసుకున్నాను. 80 సంవత్సరాలు పనికిరాని జీవితాన్ని జీవించాను. నేను, నా కుటుంబం అనే యొక్క స్వయంతో నేను 80 సంవత్సరాలు వృధాగా గడిపేశాను. నేను అనే స్వయాన్ని సాగగొట్టుకున్నాడు. నేను, నా కుటుంబం అనే ఈ యొక్క స్వయాన్ని తాను సాగగొట్టుకున్నాడు. అప్రియ సహోదరుడా, వాక్యం తేటగా చెప్పబడుతోంది. లోక భోగములు నాకు అవసరం లేదు. లోక భోగములు, లోక ఆశలు నాకు అవసరం లేదు. నా ప్రజల క్షేమం నాకు కావాలి. చప్పట్ల కొట్టి దేవుని మహిమ. సహోదరి సహోదరు, జీవించేది ఒకే ఒక్క జీవితం. ఎవరి కోసం నేను జీవిస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేసి. నేను బాగా ఉండాలి, నేను బాగా చదవాలి, నేను బాగా ఉపవాసం ఉండి నా కుటుంబం బాగుండాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి, నా కుటుంబం బాగుండాలి, నేను మెతులు కట్టాలి, నేను అంతస్తులు తెచ్చుకోవాలి. ఇటువంటి స్వయమైన జీవితాన్ని జీవించే ఈ రోజు క్రైస్తవం ఇప్పటికీ ఇండియా దేశంలో పర్సంటేజ్ ఒక్కటి కూడా పెరగలేకపోతుంది. 1% కూడా పెరగకపోవడం కారణం ఏంటి? క్రైస్తవుల్లో ఉన్నది స్వయం. నేను, నా కుటుంబం, నా జీవితం, నా పరిచర్య, నా సేవ, ఇది స్వయం. నేను అని చెప్పి ఈ రోజు ప్రజలంతా, క్రైస్తవులంతా వృధాగా నాశనమైపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, ఒక మోషేలో ఉన్న గుణాతిశయం ఏంటో తెలుసా? ఒక మోషేలో ఉన్న ఒక మండే అగ్ని ఏంటో తెలుసా? నా ప్రజలు బానిసులుగా అన్యాయంగా కొట్టబడుతూ ఉన్నారు, అన్యాయంగా చిత్తబడుతున్నారే. కోసం నేను ఏమి చేయలేకపోతున్నానే, మండిపోతుంది. నేను అనే స్వయాన్ని చెప్పుకున్నాడు మోషే. నా కుటుంబం అనే స్వయాన్ని చెప్పుకున్నాడు మోషే. అందుకే దేవుడు అతని వెతికి వచ్చాడండి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు పడుతున్న బానిస బ్రతుకు యేసయ్య చూశాడు. 430 సంవత్సరాలు వారు పడుతున్న కష్టాన్ని చూశాడు. ఎవరినన్నా పంపించుండవచ్చు కదా, ప్రత్యేకించి మోషే ఎందుకు పంపించాడు? మండే హృదయాన్ని దేవుడు. నా ప్రియ సహోదరి, బ్రతికితే నేను దేవుడి కోసం బలంగా బతకాలి.